ఆయన ఉచ్చస్థానం అయినటువంటి కర్కాటక రాశిలోకి వెళ్తున్నారు. ఓకే. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ఉచ్చ రాశి ఉంటుంది, స్వక్షేత్రాలు ఉంటాయి. అయితే గురువుగారికి ఉచ్చ రాశి కర్కాటక రాశి అవుతుంది. ఓకే. అక్కడ జూన్ 1వ తేదీ నుంచి, అంటే జూన్ నెల మొత్తం, అలాగే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 31 వరకు, ఓకే. అక్టోబర్ 31. నెలాఖరు వరకు ఓకే. ఈ 5 నెలల కాలము కూడా గురువుగారు అక్కడనే సంచరిస్తారు. ఓకే. చాలా అద్భుతమైనటువంటి గ్రహం. ప్రతి మనిషిని ఎక్కువగా ప్రభావితం చేసేది గురుగ్రహమే కాబట్టి ఈ గురువుగారు తన యొక్క ఉచ్చ రాశిలో ఉండడం చేత చాలా రాసుల వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలని ఇస్తారాయన. ఓకే. ఇప్పుడు మారుతున్నారు కాబట్టి మనం ఫలితాలు కూడా ఇప్పుడు చెప్పుకుంటున్నాం. చాలా అద్భుతమైన ఫలితాలు, అందులో ఎలాంటి సందేహం లేదు. మళ్ళీ 12 సంవత్సరాలకి కానీ గురువుగారు